హాయ్ అందరికీ, ఈరోజు మనం హెల్దీ అండ్ టేస్టీ బీట్రూట్ హల్వా తయారు చేసే విధానం అయితే చూసేద్దాం. చిన్నపిల్లలు రా బీట్ తినడానికి ఇష్టపడరు. అలాంటప్పుడు ఇట్లా హల్వా చేసి పెడితే ఖచ్చితంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి బీట్రూట్ హల్వాని. ఈ విధంగా చాలా క్విక్గా తొందరగా అయిపోతుంది. బీట్రూట్ హల్వా కోసం 3 ఫ్రెష్ బీట్రూట్ తీసుకోవాలి. దాన్ని పీలప్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఎట్ ద సేమ్ టైం మనం 1 కప్ రవ్వ కూడా నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ముందే. దాని తర్వాత బెల్లాన్ని తురిమి పక్కన పెట్టుకోవాలి. ఎట్ ద సేమ్ టైం డ్రై ఫ్రూట్స్ కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. కట్ చేసుకున్న బీట్రూట్ని అయితే మిక్సీలో వేసి పట్టేసుకున్న తర్వాత వాటర్ని అయితే మనం జాడించుకోవాలి. ఇట్లా వాటర్ బయటకు వచ్చేస్తుంది. దాని తర్వాత మిక్సీలో అయితే ముందుగా నానబెట్టుకున్న రవ్వని అయితే వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా వచ్చిందా? ఈ రవ్వనైతే మెత్తగా పేస్ట్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ జాడించి పెట్టుకున్న బీట్రూట్ వాటర్లో అయితే వేసుకోవాలి. నేనైతే 3 బీట్రూట్లకి 1 కప్ రవ్వ నానబెట్టుకున్న బొంబాయి రవ్వని. దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందే మీరు నానబెట్టుకోవాలి. దీంట్లో వేసేసుకున్న తర్వాత ఉండలు లేకుండా దీన్ని కలుపుకోవాలి ఒకసారి. ఇలా కలుపుకున్న తర్వాత తురుము పెట్టుకున్న బెల్లం కూడా దీంట్లోనే వేసేసుకోవాలి. మీ దగ్గర ఉంటే తాటి బెల్లం కూడా తీసుకోవచ్చు. షుగర్ అనుకునే వాళ్ళు షుగర్ కూడా వేసుకోవచ్చు, కానీ బెల్లం అయితే కొంచెం హెల్దీ ఆల్టర్నేటివ్ కాబట్టి బెల్లం తీసుకున్నాను ఇక్కడ. బెల్లం వేసేసుకొని బెల్లాన్ని కూడా కలిపేసుకోవాలి. రవ్వ, బెల్లం, బీట్రూట్ వాటర్ మొత్తం ఒకసారి స్టైర్ చేసేసుకోవాలి, కలిపేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ఉండలు లేకుండా కలిపేసుకున్న తర్వాత దీన్ని అయితే స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టుకోవాలి. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. కింద అడుగంటుతుంది, లేకపోతే కలపకుండా అలాగే వదిలేస్తే అది చిన్న చిన్న ఉండలుగా తయారవుతుంది. హల్వా స్ట్రక్చర్ మంచిగా రాదు, అంత స్మూత్గా రాదు. కలుపుతూ ఉండాలి. ఇలా గట్టిపడ్డ తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకోవాలి స్టవ్. హల్వా దగ్గర పడ్డట్టు అనిపించినప్పుడు మనం దీంట్లో ఘీ యాడ్ చేసుకోవాలి. మీకు కావాల్సినంత 1 లేదా 2 టేబుల్ స్పూన్స్ అట్లా యాడ్ చేసుకోండి. ఘీ వేయడం వల్ల హల్వా టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. ఇట్లా మంచిగా కలుపుకోవాలి. కింద అడుగు అంటనీయకుండా, ఉండలు రాకుండా కలుపుకోవాలి. మెల్లగా కలుపుతూ ఉండాలి. కలపడం మాత్రం ఆపొద్దు. కలపడం ఆపేస్తే హల్వా మొత్తం చేంజ్ అయిపోతుంది, దాని స్ట్రక్చర్ చేంజ్ అయిపోతుంది. ఈ ప్రాసెస్ ఒక 15 to 20 మినిట్స్ తీసుకుంటుంది. మీరు బీట్రూట్ వాటర్లో ఎక్కువ వాటర్ యాడ్ చేయకుండా బీట్రూట్ రసాన్ని కనుక తీసుకుంటే అంత టైం ఏం తీసుకోదు. కానీ దాంట్లో కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేస్తే అది గట్టిపడడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. కాబట్టి వాటర్ తక్కువ యాడ్ చేసుకోవడమే బెటరు. ఇలా గట్టిపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కిందికి తీసుకొని ఒక బౌల్కి అయితే ఘీ అప్లై చేసుకొని దీంట్లో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకోవాలి. ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఘీ అప్లై చేసి పెట్టుకున్న బౌల్లో దీన్ని వేసేసి నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టి ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే బీట్రూట్ హల్వా రెడీ. దీన్ని వేడిగా ఉన్నప్పుడైనా తినొచ్చు, చల్లగా అయిన తర్వాతనైనా కూడా తినొచ్చు దీన్ని. ఇక్కడైతే ఈ బౌల్లో వేసేస్తుంది అమ్మ. ఈ బౌల్ని నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే ఈ విధంగా వస్తుంది మీకు. తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది.